నేను చెప్పేటువంటి పాఠం పేరు ఏంటంటే దేవుని సంబంధివా దుష్టుని సంబంధివా. దేవుని సంబంధులు ఎవరో దుష్టుని సంబంధులు ఎవరో మనకి ఎలా అర్థమవుతుందంటే గింజ బయటకు వస్తే కానీ అర్థం కాదంట. గోధుమలు గురుగులు రెండు ఒకే యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. గింజ బయటకు వస్తే కానీ అర్థమవుతుంది, ఓహో ఇవి గోధుమ పంట ఇవి గురుగులు అనేది మనకి గింజ బయటకు వస్తే, ఫలము బయటకు వస్తే అర్థమవుతుంది. కాబట్టి దేవుని సంబంధి ఎవరు దుష్టుని సంబంధి ఎవరు ఎలా అర్థమవుతుందంటే మన ఫలాలను బట్టి అర్థమవుతుందని బైబిల్ చెప్తుంది. ఏంటి ఫలాలు అనేది ఇప్పుడు మనం విందాం. ఎవరు దేవుని సంబంధులో ఎవరు దుష్టుని సంబంధులో ఇప్పుడు సంఘమైన మనం అందరం పరీక్షించుకుందాం. బైబిల్ ఏం చెబుతుందంటే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అన్నది. కాబట్టి మనల్ని మనమే ఒకసారి పరీక్షించుకుందాం. ఈ పూట మనము దేవుని సంబంధులమా దుష్టుని సంబంధులమా అనేది వాక్యపు వెలుగులో, వాక్యం అనేది ఒక అద్దం లాంటిది. వాక్యం అనేది అద్దం లాంటిది కదండి. అద్దం కనుక మనం చూసుకుంటే ముఖం మీద దుమ్ము ఎక్కడుంది, ధూళి ఎక్కడుంది, మచ్చ ఎక్కడుంది, మరక ఎక్కడుంది అర్థమైపోతుంది. అద్దం చూసుకుంటే వాక్యం అనేది అర్థమని బైబిల్ చెప్తుంది. కాబట్టి అర్థంలో అర్థమవుతుంది మనం ఏ సంబంధులం అనేది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చూద్దాం. ప్రియులారా, అనేకులు అబద్ధ ప్రవక్తలు తక్కువ మంది లేరు, కొద్ది మందిగా లేరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను అనగా ప్రతి ప్రవక్తను అనగా ప్రతి పాస్టర్ని నమ్మక ఆయా ఆత్మలు ఆయా పాస్టర్లు దేవుని సంబంధమైన వాళ్ళు కాదు పరీక్షించుడి అని బైబిల్ చెప్తుంది. అనేకులైన అబద్ధ పాస్టర్లు లోకంలో బయలువెళ్ళి ఉన్నారు కాబట్టి ఆయా పాస్టర్లు దేవుని సంబంధులు దెయ్యపు సంబంధులు మీరు ఖచ్చితంగా పరీక్షించాలని బైబిల్ చెప్తుందా? కానీ మనం ఎవరం పరీక్షించం. తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకున్న చాలు మనకి. ఓ పక్కన మెరిసేదంతా బంగారం కాదని చెప్తాం, కానీ తెల్ల డ్రెస్ వేసుకుంటే చాలు ఇక ఆయన పాస్టర్ని ఫిక్స్ అయిపోతాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇక్కడ పరీక్షించాలని చెప్తుంది కదండి. మార్కెట్కి వెళ్ళామండి, పుచ్చి వంకాయల మంచి వంకాయల మనం తీసుకునే కూరగాయలు పరీక్షించి మరీ తీసుకుంటాం. ఫ్రూట్ షాప్కి వెళ్ళామనుకోండి, మంచియే పుచ్చి అని పరీక్షించి మరీ తీసుకుంటాం. ఇలా మనము మన ఇంట్లోకి వాడుకోవడానికి సరుకులు కావాలంటే ఎక్కడ మంచి సరుకులైనా ఆలోచించి అవి మన వాటిని కొనడానికి ప్రయత్నం చేస్తాం. ఇంట్లో వస్తువులు కూడా అంతే కదండి. చిన్న స్పూన్ కొనాలన్నా స్టెయిన్లెస్ స్టీల్ కాదా అని పరీక్షించి మరీ కొంటాం. వేసుకునే షర్టు, శారీ, జాకెట్, చెప్పులు అన్నీ కూడా పరీక్షించి మరీ కొంటామే. ఏమండి, మనం వెళ్ళేటువంటి హాస్పిటల్ కూడా ఏ హాస్పిటల్ మంచిది, ఏ డాక్టర్ గారు మంచాడు, ఎవరు ఎంబీబీఎస్ చేశాడు, ఎవరు ఎంఎస్ చేశారు, ఎవరు మరి ఎండి చేశారు, ఆపరేషన్ చేయటానికి ఆయన అర్హుడా కాదా అని పరీక్షించి మనం వాడికి వెళ్తాం కదండి. పిల్లల స్కూల్కి ఏ స్కూల్ మంచిదని, హోటల్కి వెళ్ళాలంటే ఏ హోటల్లో ఇలా అన్నీ మనం పరీక్షించి మనం వెళతాం. కానీ చర్చి అనగానే, పాస్టర్ అనగానే ఏదో ఒక చర్చిలే, అన్ని చర్చిలు ఏదైనా దేవుని చర్చిలేగా, ఏ పాస్టర్ అయినా దేవుని పాస్టరేగా. ఎంత సింపుల్ అయిపోయారండి దేవుడు అంటే. శరీర సంబంధమైన విషయాల మీద ఇంత శ్రద్ధ కలిగి పరీక్షిస్తాం, కానీ ఆత్మను రక్షించే వాక్యం విషయంలో, ఏమండి, వాక్య విషయంలో, పాస్టర్ల విషయంలో ఎవరైనా అదే పాస్టర్లు అండి. ఏ సంఘమైనా దేవుని సంఘమేనండి. ఎందుకైపోతున్నాం మనం ఇట్లా? ఇలా ఉండబట్టి ఈ రోజున పాస్టర్ల హవా ప్రపంచంలో సాగుతుంది బాగా. ఒక పాస్టరు, ఒక రెవరెండ్, ఒక బిషప్, వాళ్ళ హవా ఎందుకు బాగా సాగుతుందంటే మనమందరం కూడా ఈ రోజున అన్నిటినీ పరీక్షించే మనము దేవుని దగ్గరకు రాగానే, పాస్టర్ వద్దకు రాగానే పరీక్షించడానికి మైండ్ పనిచేయదు. మైండ్కి స్టాప్ అయిపోతుంది. ఎవరైనా పాస్టర్ గారే, ఏదైనా దేవుని సంఘమే
అని వెళ్ళిపోయి వాళ్ళు చెప్పే మాటలు మరి మనము మైండ్ డైవర్ట్ అయిపోతాం మనం ఇంకా. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే ఆయా పాస్టర్లు దేవుని సంబంధంలో కాదో మీరు ఖచ్చితంగా పరీక్షించాలని బైబిల్ చెప్తుంది. ఏమండి 4వ అధ్యాయం 2వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకొనునో. ఏమండి, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. అంటే ఏ ఆత్మ, ఏ పాస్టర్ గారైతే యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకుంటాడో ఆ పాస్టర్ గారు దేవుని సంబంధమైన వ్యక్తి అని బైబిల్ చెప్తుంది. అదేంటి మీకు అర్థమవుతుందా అండి? యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడని ఏ పాస్టర్ అయితే ఒప్పుకుంటాడో ఆ పాస్టరే దేవుని సంబంధమైన వాడు. ఎవరైనా ఒప్పుకుంటారు కదండి. రాజుబాబు నేనేం ఒప్పుకుంటాను, యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చాడనే ఒప్పుకుంటా. వీళ్ళందరూ ఏం ఒప్పుకుంటారు మరి? యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చాడనే ఒప్పుకుంటారు వాళ్ళు. మరి ఇంకేంది ఇక్కడ? మనకి క్లారిటీ కావాలంటే 15వ వచనం చూస్తే మీకు అర్థమవుతుంది. యేసు దేవుని కుమారుడని. ఎస్, అది అస్సలు పాయింట్. అది యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో అది విషయం ఇక్కడ. అర్థమైందండి? యేసు దేవుని కుమారుడు అని ఎవరైతే ఒప్పుకుంటాడో వాడే దేవుని సంబంధి. ఒకసారి యేసుక్రీస్తు వారు అడుగుతాడు, అబ్బాయి నా గురించి సమాజం అందరూ కూడా ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అన్నప్పుడు రకరకాలుగా చెప్తారు అందరు కూడా. కొంతమంది ఏలియా అన్నారు, కొంతమంది ఏమో ఇర్మియా అన్నారు, ఇంకొంతమంది ఏమో బాప్తిస్మిచ్చు యోహోనన్నారు, ఇంకొంతమంది ఏమో ప్రవక్తలలో ఒకరన్నారు. ఇలా అందరూ చెప్పారు, కానీ ఎవరైనా దేవుడు అన్నారా? ఏమండి, ఆనాటి సమాజము, ఆనాటి యూతులు ఎవ్వరు కూడా ఈయన ఏలియా అయి ఉంటాడు, ప్రవక్తల్లో ఒకడై ఉంటాడు, ఇర్మియా అయి ఉంటాడు, బాప్తిస్మిచ్చు యోహోను ఇలా అనుకున్నారే తప్ప దేవుడని యూదులలో ఎవ్వరు అనుకోలేదు. ఇప్పుడు మనవాళ్ళు తప్ప. ఇలా రకరకాలుగా యేసుక్రీస్తు వారి గురించి అనుకుంటూ ఉంటే అప్పుడు యేసు అన్నాడు శిష్యుల వైపు చూసి, నాయన మీరేమనుకుంటున్నారు నా గురించి అని చెప్పాడు. అప్పుడు వెంటనే పేతురు గారు చెప్పిన సమాధానం 16 మత్తయి సువార్త. ఎవరు దేవుని సంబంధం, ఎవరు దుష్టుని సంబంధం ఈజీగా మనకి అర్థమైపోయింది. ఈ పూట చెప్తాను. 16 చూద్దాం. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు. ఏమండి వినాలి బాగా, యేసుక్రీస్తు అడుగుతాడు కదా మీరేమనుకుంటున్నారని. అప్పుడు సీమోను పేతురు ఏమంటాడయ్యా అనంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పాను. చలోరే నేను దేవుణ్ణైతే అని చెప్పను ఆయన. అందుకు యేసు సీమోను భార్య అని, బలా నీవు ధన్యుడివయ్యా, పరలోకపు తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు అని చెప్పి తను ఏమన్నాడంటే, నీవు పేతురువు అంటే రాయి కదా, ఈ బండ మీదే నా సంఘమును కట్టుదును అని చెప్పాడండి. సంఘాన్ని కట్టే అర్హత, సంఘాన్ని కట్టే బాధ్యత, సంఘాన్ని కట్టే యోగ్యత ఎవరికి ఉంది అనంటే యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా నమ్మిన వాడికి మాత్రమే సంఘాన్ని కట్టే బాధ్యత, సంఘాన్ని కట్టే అర్హత ఉంది. ఆ సంఘానికి పాస్టర్గా, ఆ సంఘానికి సేవకునిగా అతనికి మాత్రమే యోగ్యత ఉంది. సంఘాన్ని కట్టే అర్హత, ఆ సంఘానికి పాస్టర్గా బాధ్యతలు ఎవరికి అప్పగించాడు, ఎవరికి ఆ యొక్క యోగ్యత ఉందయ్యా అంటే యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా నమ్మిన వాడే సేవకుడు, ఆయన పాస్టరు. యేసుక్రీస్తు వారిని దేవుడిగా నమ్మేవాళ్ళు కూడా దుర్బోధకులే, దుష్టుని సంబంధులే. అదేంటి 1,00,000 మందిగా
10 లక్షల మందిగా. యేసుక్రీస్తు వారిని దేవుడిగా నమ్మే సతీష్ కుమార్ అయినా సంతోష్ కుమార్ అయినా ఎవరైనా సరే వాళ్ళు ఎవరు సేవకులు కాదు, వాళ్ళెవరు పాస్టర్లు కాదు. ఎందుకని? ఎవరికి పాస్టర్ అర్హత, ఎవరు సేవకునిగా అర్హత, ఒక సంఘాన్ని కట్టే అర్హత, ఆ సంఘాన్ని లీడ్ చేసే అర్హత ఎవరికి ఇచ్చాడయ్యా అనంటే యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా నమ్మే వానికే ఇచ్చాడు. యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా నమ్మేవాడే దేవుని సంబంధి. ఇప్పుడు మరలా మనం అక్కడికి వెళ్దాం పదండి. మనం ఈ పూట పాఠం అంతా అక్కడే ఉంటుంది. 1 జాన్ 4వ అధ్యాయము. ఎవరు దేవుని సంబంధంలో ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. 4వ అధ్యాయం త్వరగా 2వ వచనం. ఓకేనా? యేసుక్రీస్తు శరీరధారి అనగా యేసుక్రీస్తు వారిని ఎవరైతే దేవుని కుమారుడుగా ఒప్పుకుంటారో వాళ్ళే దేవుని సంబంధులు, వాళ్ళే దేవుని యొక్క సేవకులు. మీకు ఈజీగా అర్థమైపోయిందండి. అమ్మా మీరు చెప్పవచ్చు, మా ఊర్లో పాస్టర్ గారండి, నాకు తెలిసిన పాస్టర్ గారండి యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడైనా చెబుతాడు కానీ కుమారుడైన దేవుడు అంటాడండి అని అంటారు. మీరు బాగా వినాలి. యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగానే నమ్ముతారు కానీ కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు, ముగ్గురు దేవుళ్ళు. అబద్ధ బోధకులు వీళ్ళందరూ దుష్టుని సంబంధులు, అపవాది సంబంధులు అని మీకు అర్థం అవ్వాలి. ఏ పాస్టర్ అయితే యేసుక్రీస్తు వారిని పరిపూర్ణంగా ఆయన దేవుడు కాదు, కుమారుడైన దేవుడు కాదు, ఆయన సాక్షాత్తుగా దేవుని కుమారుడే అని ఎవరైతే పరిపూర్ణంగా నమ్మి బోధిస్తాడో, ఒప్పుకుంటాడో అతన్ని దేవుని సంబంధి. అలా చెప్పని వాడు ఎవరైనంటే దుష్టుని సంబంధాన్ని మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనము 5వ వాక్యానికి వెళ్దాం. అక్కడే 4వ అధ్యాయము 5వ వచనానికి వెళ్దాం. లేదు, 4వ అధ్యాయము మొదటి నుంచి కనుక మనం చూసుకుంటూ వస్తే అనేకులైన అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ ఎవరైతే యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా నమ్ముతారో వాళ్ళు దేవుని సంబంధులు, ఎవరైతే యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా నమ్మరో వాళ్ళు దేవునికి సంబంధులు కాదు, దుష్టుని సంబంధులు వాళ్ళు అని చెప్పుకుంటూ 5వ వచనంలో వాళ్ళ గురించి ఏం మాట్లాడాడు అని అంటే, శ్రద్ధగా వినాలి, లిజన్ కేర్ఫుల్. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. ఏమని? లోకంలో ఉన్న పాస్టర్లందరూ కూడా లోక సంబంధులు, దుష్టుని సంబంధులు, అపవాది సంబంధులు, లోక సంబంధులు కాబట్టి లోక సంబంధులైనట్టుగా మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అని అంటే లోకానుసారంగా బోధ చేస్తారు. ఏమని మాట్లాడతారు అని అంటే, లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పండగలు జరుగుతున్నాయి అబ్బాయి, మనకు కూడా పండగలు ఉండాలి. లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. లోకస్తులకి, లోక సంబంధులకు వాళ్ళ దేవుడికి వాళ్ళు పుట్టినరోజులు చేసుకుంటారు కాబట్టి మనం కూడా మన దేవునికి క్రిస్మస్ చేసుకుందాము. వాళ్ళు లోక సంబంధులు 40 దినాల దీక్ష వాళ్ళు చేస్తారు కాబట్టి మనం కూడా 40 దినాల దీక్ష చేద్దాము. వాళ్ళు ఉపవాసాలు ఉంటారు కాబట్టి మనం కూడా ఉపవాసాలు ఉన్నాము. వాళ్ళు దేవునికి వాళ్ళు ఒక గుడి కట్టుకుంటారు కాబట్టి మనం కూడా మన దేవునికి గుడి కట్టుకుందాం. వాళ్ళ గుడిలో వాళ్ళకి విగ్రహం, వాళ్ళ దేవునికి విగ్రహం ఉంటుంది కాబట్టి మనం కూడా మన దేవాలయంలో మరియమ్మ యేసుక్రీస్తు వారి యొక్క విగ్రహాన్ని పెట్టుకుందాం. వాళ్ళ దేవుణ్ణి ఊరేగిస్తారు కాబట్టి మనం కూడా మన దేవునికి జెండా కట్టి ఊరేగిద్దాం. వాళ్ళ దేవునికి పుణ్యక్షేత్రాలు ఉంటాయి కాబట్టి మనం కూడా మన దేవునికి పుణ్యక్షేత్రాలు, నాగపట్నమో గుణదలో. ఎందుకని? వాళ్ళ దేవుళ్ళకు ఉన్నాయిగా పుణ్యక్షేత్రాలు, వాళ్ళకి తీర్థయాత్రలు ఉన్నాయి కాబట్టి మనకు తీర్థయాత్రలు ఉండాలి. ఈ పాస్టర్లందరూ కూడా లోక సంబంధులు కాబట్టి లోక సంబంధులైనట్టుగా మాట్లాడతారు. ఇజ్ ఇట్ ట్రూ? ఇప్పుడు చదువుదాం. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. అయితే లోకము వారి మాట వినును. లోకం ఏం చేసిద్దంట?
లోకం కూడా వాళ్ళ మాటే వింటుంది తప్ప దేవుని మాట వినదు. దేవుని మాట వినని వాడు దేవుని సంబంధి కాదని యేసుక్రీస్తు ఒకసారి చెప్తారు. ఆడికెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాం. యోహాను సువార్తకి వెళ్దాం. ఒకసారి తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 8:47. ఓకే అమ్మా. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కాదుగా, అందుకనే మీరు నా మాట వినరు. దేవుని సంబంధులు అయితే దేవుని మాట వింటారు. దేవుని సంబంధి కానివాడు ఆయన మాట మీరు నా మాట వింటున్నారా? దేవుని సంబంధులు అయితే దేవుని మాట వింటారు. దేవుని సంబంధులు కాకపోతే అనగా దుష్టుని సంబంధులు అయితే ఆయన మాట వినరు. మరి ఎవరి మాట వింటారు? అదే మనం అక్కడ విన్నాం. మళ్ళీ ఆడికి వెళ్దాం పదండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. మీరు అక్కడే ఉండాలి. ఈరోజు మన పాఠం అంతా అక్కడే ఉంటుంది. 1 జాన్ 4వ అధ్యాయం వచనం 5. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం వచనం 5. వారు లోక సంబంధులు గనుక, పాస్టర్లు లోకస్తులు లోక సంబంధులు గనుక లోక సంబంధుల్లాగా మాట్లాడతారు. అయితే వాళ్ళ మాటలు ఎవరింటారయ్యానంటే లోకస్తులు మాత్రమే, లోకానుసారంగా జీవించే వాళ్ళు మాత్రమే వాళ్ళ మాట వింటారు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది లోకస్తులు ఉన్నారనేది. ఏమండి? పాస్టర్ లోక సంబంధులు అయితే వాళ్ళ మాటలు వినేవాళ్ళు ఎవరు? లోక సంబంధులు. అంటే లోకానుసారంగా జీవించే వాళ్ళు మాత్రమే వాళ్ళ మాట వింటారు. ఇది కూడా నిజమంట. చరిత్రలో రాయబడిందంట. క్రిస్మస్ మనం చెయ్యాలంట, చెయ్యొచ్చంట. లెంట్ డేస్ మనం పాటించాలంట. లోకానుసారంగా జీవించే వాళ్ళు మాత్రమే ఆ పాస్టర్ల మాటలు వింటారు. లోకము వారి మాట వింటుందంటే లోకస్తులు లోకానుసారంగా జీవించే వాళ్ళు మాత్రమే వాళ్ళు చెప్పేది కూడా నిజమే కదా. అంటే మన ఇళ్ళకి పాస్టర్లు వస్తూ ఉంటారు కదా, మనం వాళ్ళ మధ్య ఉన్నాం కదా, సమాజంలో ఉన్నాం కదా, మనం అందరం కూడా వారు చెప్పే మాటలు కూడా కరెక్ట్ ఏమో కదా, ఎస్టర్ చేయటం కూడా వాస్తవేనేమో కదా, లెంట్ డేస్ క్రిస్మస్లు ఇవన్నీ కూడా మరి వాస్తవేనేమో కదా. అంటే లోక సంబంధులైన పాస్టర్లు లోక సంబంధాలుగా మాట్లాడుతూ ఉంటే లోకాచారాలు మొత్తం వాళ్ళు తీసుకొచ్చి సంఘంలో పెడితే, వాక్యాన్ని పక్కన పడేసి లోకాచారాలు మొత్తం పక్కన పెడితే వాళ్ళ ప్రసంగాలు వాళ్ళ బోధలు ఎవరింటారో తెలుసా? లోకానుసారంగా బ్రతికే వాళ్ళు మాత్రమే వింటారు. ఏమైంది లెంట్ డేస్కి వెళితే అని చర్చికి వెళ్తారు. ఏమైంది క్రిస్మస్కి వెళితే, ఏమైంది వెళితే, డాన్సులకి వెళ్తే ఏమైంది, పండగకి వెళితే ఏమైంది. లోకానుసారంగా జీవించే వాళ్ళు మాత్రమే ఈ పాస్టర్ల యొక్క బోధ వింటారు. లోకానుసారంగా జీవించిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ బోధన పట్టించుకోరు. మీరు లోక సంబంధులా, దుష్టుని సంబంధులా, అపవాది సంబంధులా, సాతాను సంబంధులా? సాతాను సంబంధులైతే మీరు కూడా దెయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచుతారని తిమోతికి పత్రిక రాస్తే పౌలు చెప్పలేదు? అనేకులంట దెయ్యాల బోధ యందు చెప్పండి 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 దెయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచుతారు. దేవుని సంబంధులైతే బైబిల్ మాట వింటారు. లోక సంబంధులైతే, దుష్టుని సంబంధులైతే పాస్టర్లు చెప్పే ప్రసంగాలు వింటారు. దీనిని బట్టి మీకు అర్థం అవ్వాలి, మీరు లోక సంబంధులా, మీరు దుష్టుని సంబంధులా, దేవుని సంబంధులు. ఎవరికి వాళ్ళు. జ్ఞానం లేనివాడు స్కూల్కి వెళ్తేనేమో భూమి గోళాకారంగా ఉంది, ఇంటికి వెళ్తేనేమో భూమి ఇక అలా ఫిక్స్ అయిపోయింది. ఇక మీరు ఆదివారం మా పాస్టర్ దగ్గరికి వెళ్తేనేమో ఇదే సత్యం,
వేరే పాస్టర్ గారు చెప్తే అది కూడా సత్యమే అంటావా? నువ్వు లోకానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి అలాంటి దుర్బోధకుల యొక్క ప్రసంగాలు నీకు ఇష్టమవుతున్నాయి. అవి కూడా నిజమేమోక. పలానా లోదరణ పాస్టర్ గారు, పలానా పెందుకొస్తే పాస్టర్ గారు, పలానా ఫెలోషిప్ పాస్టర్ గారు వీళ్ళు చెప్పేది కూడా వాస్తవమేనేమో కదా అని నువ్వు అంటున్నావంటే అర్థం తెలుసా? నువ్వు లోకస్తురాలువి, లోకానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి అది కూడా నీకు నిజం అనిపిస్తుంది. దీనిని బట్టి మీకు అర్థం అవ్వాలి, మీలో ఎంతమంది దేవుని సంబంధులో, ఎంతమంది దుష్టుని సంబంధులో. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము వచనం 10. దీనిని బట్టి దేవుని పిల్లలెవరు, అపవాది పిల్లలెవరు తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఏమండి, ఎవరు దేవుని సంబంధులు కాదంట, ఎవరు దుష్టుని సంబంధులు అంటే ఇక్కడ ఈ రెఫరెన్స్లో ఎవరు దేవుని పిల్లలు, ఎవరు అపవాది పిల్లలు, ఎవరు దేవుని సంబంధులు, ఎవరు అపవాది సంబంధులు చక్కగా చెప్పాడు. ఈ యొక్క వచనంలో 2 విషయాలు చెప్పాడు. ఈ ఒక్క వచనములోనే ఎవరు దేవుని పిల్లలు, ఎవరు అపవాది పిల్లలు, ఎవరు దేవుని సంబంధులు, ఎవరు అపవాది సంబంధులు క్లియర్ కట్గా రాశాడు. ఎవరంటే నీతిని జరిగించని ప్రతివాడు అని చెప్పాడు ముందుగా. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడు నెంబర్ 1. నీతిని జరిగించని ప్రతివాడు అపవాది సంబంధం అంట. నీతి అంటే ఏంటి? నీతిని జరిగించని వాడు దేవుని సంబంధి కాదు, అపవాది సంబంధి. నీతి అంటే ఏంటి? నీతి అంటే కొంచెం 2 పేజీలు వెనక్కి వెళ్ళండి. 2వ పేతురు 2వ అధ్యాయం 5, 6 వచనాలు. మరియు ఆయన పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు ఏం ప్రకటించాడు? నీతి అంటే మీకు ఇంకా మీ క్లారిటీకి అర్థం అవ్వాలంటే 119వ కీర్తనకి వెళదాం. 119వ కీర్తనమ్మ 123వ వాక్యాన్ని చూద్దాం. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు. నీతిగల నీ మాట, నీతిగల నీ మాట అంటే నీతి అంటే ఏందయ్యా అంటే దేవుని మాట, దేవునికి వాక్కు, దేవునికి వాక్యం. ఓకేనా? 1 జాన్ 3వ అధ్యాయము 10. ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే దేవుని సంబంధులు ఎవరు, అపవాది సంబంధులు ఎవరు. నువ్వు దేవుని సంబంధివా, దుష్టుని సంబంధివా, ఎవరికి వాళ్ళో పరీక్షించుకుందాం ఈ పూట. దాంట్లో భాగముగా నీతిని జరిగించని ప్రతివాడంటే, నీతి అంటే ఏంటి? దేవుని మాట, దేవునికి వాక్యం. దేవుని మాటను జరిగించిన వాడంటే దేవుని మాట ప్రకారంగా బ్రతకని వాడు, వాక్యానుసారంగా బ్రతకని వాడు దేవుని సంబంధి కాదు, దుష్టుని సంబంధి. మరి మనకు వాక్యం తెలియదండి. ఎందుకు తెలియదండి? ప్రతి వారం వినట్ల మన వాక్యాలు తెలుసు, కానీ ఇక్కడ వాక్య ప్రకారంగా మనం బ్రతకలేకపోతున్నాము కాబట్టి మనము దేవుని సంబంధులము కాదు అని బైబిల్ చెప్తుంది. మీ చుట్టాలు ఇళ్ళకి వెళ్ళాల్సి వచ్చింది, బంధువుల గృహాలకు వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే వాళ్ళే రావాల్సి వచ్చింది. నో చెప్తామా? నో, రాను, రాలేను, కుదరదు, వీలు పడదు, ఆదివారం నేను దేవుని సన్నిధికి ప్రియారిటీ ఇవ్వాలి, వెళ్ళాలి అని అంటామా? అంటే దేవుని కన్నా రక్త సంబంధికులకు వాల్యూ ఇస్తున్నావంటే నువ్వు వాక్యం విన్నట్టే లెక్క. నువ్వు చనిపోయిన తర్వాత అయ్యా నాకు 100 మార్కులు వచ్చి పేపర్లో చూడండి, నాకు పర్సంటేజ్లో ఫస్ట్, నాకు మార్కుల్లో ఫస్ట్, ఇదిగో పరలోకం చేర్చుకోండి అయ్యా అంటే గెట్ అవుట్ అంటాడు.
ఎందుకని? జ్ఞానమంతయు మర్మములన్నీయు 100 మార్కులు వచ్చినను నీవు వాక్యానుసారంగా బ్రతకకపోతే మొత్తం 0, వ్యర్థుడవే. అంటే నీతిని జరిగించని ప్రతి వాడు దుష్టుని సంబంధి. అంటే మనకు వాక్యం తెలుసు, వాక్యానుసారంగా బ్రతకాలని తెలుసు, కానీ బ్రతకం. అప్పుడు మనము దుష్టుని సంబంధులం అవుతామే తప్ప దేవుని సంబంధులు అవ్వు. అందుకని వాక్యం తెలుసు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనందరికి కూడా దేవునికి కానుక ఇవ్వాలని తెలుసు, కానీ దేవునికి కానుక ఇవ్వాలని తెలుసు. నువ్వు వద్దులను కొలది దశమాగాలు కాదు, అంతకి మించి ఇవ్వాలి. తెలుసా మీకు? అంతకి మించి ఇవ్వాలి తెలుసు. మనందరికీ దేవునికి కానుక ఇవ్వాలని తెలుసు అందరికీ, కానీ డబ్బులు మాత్రం బయటికి తీయం. నీకు వాక్యం తెలుసు, కానీ నువ్వు కానుక ఇవ్వంటే నువ్వు దేవుని సంబంధివి కాదు, దుష్టుని సంబంధివని బైబిల్ చెప్తుంది. ఎందుకని? వాక్యము తెలిసి అలా బ్రతకని వాడు దేవుని సంబంధి కాదు, దుష్టుని సంబంధి. ఒక్కసారి పరీక్షించుకోండి అమ్మా, ఎక్కడున్న ఇంతమందిలో ఎవరు దుష్టుని సంబంధులు? పరీక్షించుకోండి ఒకసారి. మీరు డబ్బులు ఇస్తున్నాం అసలు మనం దేవునికి? ఇవ్వాలని తెలుసు, కానీ ఇవ్వలేం. మన ఇంట్లో వాళ్ళు చాలామంది ఉద్యోగాలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ డబ్బులు బయటకు రావు కదా మనకి. దెయ్యం మింగేసింది కాబట్టి కానుకిచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఆపేశారు. ఇప్పుడు చాలామంది ఆపేశారు. దేవుని పిల్లలారా, మీరందరూ కానుకలు ఇవ్వటం ఆపేసినంత మాత్రాన నేను బ్రతకలేక ఈ మాట్లాడుతున్నానని మీరు అస్సలు అనుకోవద్దు. అసలు మీరందరూ కానుకలు ఇవ్వటం ఆపేసేయండి. మీరు ఇచ్చేదానికన్నా గొప్పగా బ్రతుకుతాను నేను. ఎలాగంటారా? అదే సీక్రెట్. మరి నాకు ఫారిన్ నుంచి వస్తుంది, ఆ ఫారిన్ పరదేశీ, పరలోకం నుండి. కాబట్టి ఇది నేనేదో ఒక లబ్ధిని ఆశించి, నేను డబ్బులను ఆశించి నేను ఇవి మాట్లాడలేదండి. దేవునికి కానుక ఇవ్వాలన్న సంగతి మనకు తెలుసు కూడా ఇవ్వలేకపోతున్నామంటే, ఇవ్వటం కూడా మానేసామంటే నిన్ను దెయ్యం మింగేసిందని అర్థం. నువ్వు దెయ్యపు సంబంధివని, దురాత్మ సంబంధివని, అపవాది సంబంధివని నేను కాదు. బైబిల్ చెబుతుంది, నీతిని జరిగించని ప్రతివాడు, నెక్స్ట్ తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కా. ఏమా? ఎవరు దేవుని సంబంధులు కాదంట? ఒకటి, నీతిని జరిగించిన వాడంటే వాక్యము తెలిసి కూడా, దేవునికి కానివ్వాలని తెలిసి కూడా, రక్త సంబంధికులకి ప్రియారిటీ ఇవ్వకూడదు దేవుని కన్నా అనే సంగతి మనకు తెలిసి కూడా అలాగ బ్రతకని వాడు దేవుని సంబంధి కాదు, దుష్టుని సంబంధి. రెండవది ఏంటంటే, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. బైబిల్ ప్రకారంగా దేవుడు ఏం చెప్పాడంటే, సహోదరులు ఎదురుపడితే వందనాలు చెప్పాలనేది దేవునికి ఆజ్ఞ. వందనాలు చెప్పాలి, చెప్పడు. తన సహోదరుని ప్రేమించని వాడు దేవుని సంబంధి కాదు, దుష్టుని సంబంధి అని బైబిల్ చెప్తుంది. కింద 15వ వచనానికి వద్దాం. 15వ వచనానికి వద్దాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడంటే, ఆక్రోశం పెరిగిపోతుంది, కోపం రగిలిపోతుంది, ద్వేషం పెరుగుతుంది. వేసేద్దామా, నవ్వులేద్దామా, మింగేద్దామా? ప్రేమించాల్సినటువంటి దేవుని సంబంధిగా ప్రేమించకపోగా ద్వేషించటము మొదలుపెట్టాడు. వాడి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, వాడు నరహంతకుడు, ఉగ్రవాద. అరే, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎంత భయంకరంగా చేశారండి వాళ్ళు అని మనం అనుకోవట్లేదు. ఏమండి, ఉగ్రవాదులు వాళ్ళు అనుకుంటున్నామా? మరి నువ్వెవరు, మనమెవరు? నీ సహోదరుణ్ణి ద్వేషించే నీ గురించి బైబిల్ ఏం చెబుతుంది? కొంతమంది అత్తమామలు ద్వేషిస్తారు, బాబామూర్తులు ద్వేషిస్తారు,
వదినా మరదలను ద్వేషిస్తారు. ఎవరిని ద్వేషించకూడదు మనం, ఎవరిని ద్వేషించకూడదు మనం. నువ్వన్నా ద్వేషిస్తే నువ్వొక నరహంతకుడివి. మరి నరహంతకుడికి పరలోకం ఉంటుందా? ఉంటుందా? అక్కడే చూడండి, నా మాట ఎందుకు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని, అనగా పరలోకం ఉండదని మీరెరుగుదురు. నరహంతకుడికి పరలోకం ఎందుకు ఉండదండి? దేవుని పిల్లలారా, ఎవరికి వాళ్ళు పరీక్షించుకుందామండి. మనము దుష్ట సంబంధులమా, దుష్టుని సంబంధులమా, దేవుని సంబంధులమా? అందుకని అక్కడే 12వ వాక్యంలో మనము కయ్యూనులాగా ఉండొద్దని, అక్కడ 3వ అధ్యాయము 12వ వచనంలో మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఎందుకని? వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాడు. నరహంతకుడు వాడు. తన సహోదరుని ఎందుకు చంపాడు? ఏమండి, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? వాడు దుష్ట సంబంధి, వాడు అపవాద సంబంధి కాబట్టి తమ్ముడిని చంపేశాడు, లేపేశాడు. కాబట్టి మనము కయ్యూని వంటి వారమై ఉండరాదంటే, కయ్యూను స్వభావం ఏంటండి? కయ్యూను దగ్గరికి వెళితే అసలు కయ్యూను ఎందుకు ఆయనకి కోపం వచ్చిందండి? ఎందుకు తనకి అసూయ వచ్చిందండి? ఎందుకు? నా అర్పణ కన్నా హేబేలేక అర్పణ దేవుడు అంగీకరించాడని. పాస్టర్ గారు నాకన్నా ఫలానా వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నాకన్నా వాళ్ళనే బాగా ఇష్టపడుతున్నారు. అసూయ మనకు తెలియకుండానే అసూయ, కోపం ద్వేషంగా మారిపోతుంది. చంపేస్తాం, నోటి మాటలతో చంపేస్తాం, నోటి మాటలతో చంపేస్తాం. అలాగే చేశాడు ఎవరు? మన కయ్యూలాగా ఉండద్దంటే ఇప్పుడు దేవుడు వచ్చాడండి. ఏమయ్యా కయ్యూను, నీ తమ్ముడేడి? నేనేమన్నా నా తమ్ముడికి ఏమన్నా నేను కావలివాడినా? ఎంత తలబిరిసండి ఆడికి, కయ్యూని గాడికి. ఆడనొచ్చు, భక్తుడేం కాదులే. కయ్యూని గాడికి ఎంత హెడ్ స్ట్రాంగ్ అండి, ఎంత తలబిరిసండి. నేనేమన్నా నా తమ్ముడికి కావలివాడిని ఏంటి? తలబిరుసు సమాధానం. తప్పు చేసేవాడికి తలబిరుసు ఉంటుంది, తప్పు చేసేవాడికి హెడ్ స్ట్రాంగ్ ఉంటుంది, తప్పు చేసేవాడికి పొగరు ఉంటుంది. అర్థమైందా? తప్పు చేయలేదా? నాకు తెలీదు, నా తమ్ముడు నాకు తెలియదు. అబద్ధం వల్ల ఒకటే అంటే తప్పు చేసేవాడు అబద్ధం ఆడతాడు. అబద్ధం ఆడలేదు ఆయన, నాకు తెలియదు. నీకు తెలీదా? ఎందుకు తెలీదు? నువ్వేక చంపింది. తప్పు చేసిన వాడే అబద్ధం ఆడతాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఇక్కడే ఉన్నానే. నాకు తెలీదా గెహాజీ నీ సంగతి? నువ్వేం చేసావో? తప్పు చేసే గెహాజీ అబద్ధం ఆడాడు. అననీ సపీరా, ఏమ్మా మీరు ఎంతకే అమ్మారా? ఎందుకే అమ్మాము? ఎందుకమ్మా అబద్ధం ఆడతావు? ఎందుకు చెప్పు? అబద్ధం ఆడటానికి ఇద్దరు కూడా, మొగుడు పిల్లలు ఇద్దరు కూడా ఏకీభవించారు. ఎలాంటి బాగానే ఏకీభవిస్తారు మొగుడు పిల్లలు. ఏమ్మా ఎందుకు ప్రార్థనకు రాలేదు అని అడిగితే చాలండి మన వాళ్ళని. వాళ్ళు ఆ రోజు సండే ఫంక్షన్కి వెళ్ళారు, రక్త సంబంధికులు ఫంక్షన్కి వెళ్ళారు, ఏదో ప్రోగ్రామ్ అంటే వెళ్ళారు. అడిగామనుకోండి, ఇక వాళ్ళ అబద్ధాలు ఇక మనం వినలేక చావాలి. ఎందుకని? కాకమ్మ కథలు కబుర్లు చెప్తారు. ఎందుకండి అబద్ధాలు? అంటే తప్పు చేసేవాడే అబద్ధం. ఎందుకు ప్రేయర్ మానేసావంటే అబద్ధాలు, పెద్ద అబద్ధాలు. అయితే 3 పిల్లలు ఇద్దరు కూడా ఇలాంటి పనికిమాల విషయాలకి మొగుడి పిల్లలు ఏకీభవిస్తారు బాగానే, దేవుని విషయాలకు కాదు. ఇక్కడ దెయ్యం పట్టిన వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా అననీయ సపీరాలకు దెయ్యం పట్టిందని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని యొక్క పిల్లలారా, కయ్యూను వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని నాశనం చేశాడని. కాబట్టి తన సహోదరిని ప్రేమించని వాడు దేవుని సంబంధి కాదు, అపవాది సంబంధి. ఇక్కడ ఈ వచనంలో 2 మాటలు విన్నాం.
ఒకటి, నీతిని జరిగించని వాడు, వాక్యము తెలిసి కూడా అలాగ బ్రతకని వాడు దుష్టుని సంబంధి. రెండోది, నీ సహోదరుని కనుక ప్రేమించకపోతే ఎందుకండి భక్తి చెప్పండి. మీరు అనుకోవచ్చు, ప్రతి సండే వస్తున్నాడు ఆ చర్చికి, బాప్తిసం పొందాడు, బల్లారాధనలో మరి పాల్గొంటున్నాడు, ఆయన ఎందుకు ప్రేమించడు అని అంటే, అదే చెప్పలా ఒక సంఘంలో గోధుమలు గురుగులు రెండు మీరు చెప్పట్లా, రెండు ఉంటాయి అని దేవుడు చెప్పలేదు. మనసు లేదు, బలారాధనలోనే ఉంటాడు. ఒక్కసారి సంఘమైన మనమందరం కూడా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏమనంటే, నేను దేవుని సంబంధినా దుష్టుని సంబంధినా? ఏమండి, బయట పాస్టర్లు చెప్పేటువంటి ప్రసంగాలు విని నిజమని నమ్ముతున్నానంటే, రక్షణ ఆరాధన సువార్త ఛానల్ చెప్పే పాస్టర్ల ప్రసంగాలు నిజమని నేను నమ్ముతున్నానంటే నేను లోక సంబంధిని అని మీకు అర్థం అవ్వాలి. నాకు వాక్యము తెలిసి కూడా, కానుకలు ఇవ్వాలని నాకు తెలిసి కూడా ఇవ్వట్లేదంటే నేను దేవుని సంబంధిని కాదు దుష్టుని సంబంధిని అని మీకు అర్థం అవ్వాలి. నా పక్కన్న వాళ్ళని కూడా ప్రేమించలేని మనస్తత్వం నాకు ఉందంటే, నా తోటి విశ్వాసిని ప్రేమించలేని వ్యక్తిత్వం నాకు ఉందంటే, నేను ఎంత బాప్తిసం పొందిన బలారాధనలో ఉన్నా సరే నేను దేవుని సంబంధిని కాదు దుష్టుని సంబంధిని అన్న సంగతి మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే గురుగులు గోధుమలు రెండు మన సంఘంలో ఉన్నారు. ఎవరు గోధుమలో ఎవరు గురుగులో మిమ్మల్ని మీరే పరీక్షించు.